ఒకటి చెప్తా మామ, యాదుంచుకో మంచిగా. ఎప్పుడైనా కానీ నువ్వు ఒక పని మీద ఫిక్స్ అయిపోయినావంటే నీ ప్రాణం పోయేదాకా ప్రాణం పెట్టి పని చేయి. అది ఎలాగైనా సరే, ఎట్లాగైనా సరే, కష్టపడైనా సరే, తొక్కుకుంటైనా సరే పైకి రా. పైకి వచ్చి చూపి. ఈ చాతగాని మాటలు నా కొడుకులే నీ గురించి తప్పుడు మాటలు మాట్లాడతారు, తప్పుడు ఎమోషనల్ మాటలు మాట్లాడుకుంటా పిరికి వాళ్ళ తయారు చేస్తారు. ఆలోచించు మామ, భయపడితే తొక్కేస్తారు, ఎదురిస్తే భయపడతారు. అర్థమైందా? నీ టాలెంట్ ఏందో చూపి సొసైటీకి. నీతో నీ 40 మంది బతకాలి. ఆ 40 మందిలో నువ్వు ఒక్కనివి కావద్దు, ఆ 40 మందికి నువ్వే జాబ్ ఇష్టనివి కావాలి. అలా బతుకు, అలా కష్టపడు, అలా పోరాడు, అలా జీవించు. ఎప్పటికైనా ఏదో ఒక రోజైనా నువ్వు అనుకున్న సాధించి తీరుతావు. అర్థమవుతుందా? ఇవాళ నా మాటలు నీకు కోపం రావచ్చు, లేకుంటే బాధ అనిపించచ్చు, ఏదనిపించినా పర్లేదు, ఐ డోంట్ కేర్. బట్ నేను చెప్పాల్సింది చెప్తున్నా మామ, సొసైటీ మాదచ్చో. దాన్ని ఇంకే మొగనువు అవుతావా, లేకుంటే అదే సొసైటీలో ఇంకొకటి అంగుతావా అనేది నీ చేతుల్లో ఉంది, గుర్తుపెట్టుకో.